హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు ఈజీగా ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పుని తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ బియ్యాన్ని యాడ్ చేసుకొని మనం దోశలకి నానబెట్టేసుకుంటాం కదా, అట్లా వాటర్ పోస్తూ నానబెట్టేసుకోవాలి. కానీ ఇక్కడ దోశలకి నానబెట్టేసుకున్నట్టు 4 to 5 అవర్స్ నానబెట్టాల్సిన అవసరం లేదు. 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 1 గంట తర్వాత ఇది నానిపోతాయండి పెసరపప్పు బియ్యం అనేవి. తర్వాత దానిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక 4 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసి వాటర్ పోసి మిక్సీ పట్టించుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే పెసరట్టుకి కావాల్సిన రుబ్బు కన్సిస్టెన్సీ అనేది పలచగా ఉంటేనే బాగుంటుంది. సో వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. తర్వాత ఇట్లా రుబ్బు పట్టించుకొని తర్వాత ఒక సరిపడంత సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ పైన ఒక పెనాన్ని పెట్టేసుకొని దానిపైన ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా పెసరట్టుని దోశ వేసినట్లుగా వేసుకోవాలి. పెసరట్లు అనేవి ఇట్లా పలచగా వేసుకుంటేనే బాగుంటాయి. మనం దోశ వేసేటప్పుడు కొత్త వాళ్ళు దోశ వేసినట్లయితే రాని వాళ్ళకి దోశలు అనేవి పెనానికి అంటికిపోతాయి కదా. కానీ ఇక్కడ పెసరట్టు అనేది ఎట్లాంటి వాళ్ళు అసలు రాని వాళ్ళు వేసినా సరే ఈజీగా ఇట్లా పలాచగా వేసుకున్నా సరే అస్సలు పెనానికి అంటుకుపోవు. ఇలా పెసరట్టు వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ని, అదేవిధంగా కొంచెం కొత్తిమీరని మీద వేసేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి అట్టుని ఇట్లా 1 మినిట్ తర్వాత చుట్టూ కదిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నట్లయితే పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది. ఈ పెసరట్టు అనేది చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈజీగా రెడీ చేసేయచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై